ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము 2 రాజుల గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. భయపడవద్దు, మన పక్షంగా నున్నవారు వారికంటే అధికులై ఉన్నారు. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. ప్రియ సహోదరి సహోదరుడా, మరి ఈ వాక్యం విన్న తర్వాత మన పక్షంగా ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారు అంటే శత్రువులైన వారికంటే మరి మన పక్షంగా ఉన్న ప్రభువు మరి ఆయన మనకు ఏర్పాటు చేసిన సైన్యం అధికంగా ఉన్నారని ఇక్కడ అర్థం. దీన్ని బట్టి మరి ఎంతగానో మనం ధైర్యం తెచ్చుకోవచ్చు. అంతేకాకుండా మరి వింటున్న సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు నీవైతే ఏ విషయంలో అయినా భయపడుచున్నావా? ఒకవేళ ఏ విషయాన్ని బట్టైనా నీవు నీ ధైర్యాన్ని కోల్పోతున్నావేమో, నీ పక్షాన నీ దేవుడు నాన్న విషయం నువ్వు మర్చిపోయేటంతగా ఒక భయం నిన్ను ఆవరించి ఉందేమో. ప్రభువు నీ పక్షం ఉంటే నీ ధైర్యం నువ్వు కోల్పోవాల్సిన అవసరం లేదని నీకు అర్థమవుతుందా అని ఒకసారి ప్రభు నిన్ను అడుగుతూ ఉన్నారు. మరి ఈ ప్రశ్నలన్నిటికీ నీ సమాధానం ఏంటని ఒకసారి ఆలోచించు. అంతేకాకుండా లేఖనాల్లో గమనిస్తే సిరియా రాజు దగ్గరికి ఎలీషా అతని పనివాడు బంధింపబడి కొనిపోబడుతున్నారు అన్నట్లుగా అక్కడ అనిపిస్తోంది. రాజు సైన్యం ఎలీషా అతని పనివాడు ఉంటున్న స్థలాన్ని చుట్టుముట్టేశారు. తమ అంతం ఇక సమీపించేసిందని పనివాడు అనుకుంటున్నాడు. అయితే ఎలీషా మరి భయపడవద్దు, మన పక్షంగా ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని ఎంతో వివరంగా 2 రాజుల గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనంలో చెబుతూ ఉన్నట్లుగా మనం గమనించాలి. అంతేకాదు ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవచేసెను గనుక వాడు వారిని కాపాడుటకు ఎలీషా చుట్టూ పర్వతము అగ్ని గుర్రముల చేతను రథముల చేతను నిండియుండుట చూశాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. చాలాసార్లు మన జీవితాల్లో కూడా ఇదే జరుగుతుంది. మరి మిత్రమా, నీ జీవితంలో కూడా అంతే కదా. చాలాసార్లు నువ్వు అనుకుంటావు, ఇక పరిస్థితి అయిపోయింది, నాది చివరికి వచ్చేసాను, ఇంకా నా అంతం సమీపించిందని. కానీ నీ శత్రువు మరి నిన్ను అంటకుండా, నిన్ను ముట్టకుండా ప్రభువు మరి నీ చుట్టూ కూడా మరి అగ్ని గుర్రముల చేత రథముల చేత ఆయన నింపుతాడు నీ చుట్టూ కూడా. ఒకసారి ఆలోచించి ధైర్యం తెచ్చుకో. ఈ వాక్యాన్ని బట్టి ఆ రోజు గెహాజీ ఎలాగైతే కన్నులు తెరవబడలేదో, నీవు కూడా ఈరోజు కన్నులు మూసుకొని పోయి ఉండి ఏ విషయం గురించి అయినా ఎందుకైనా భయపడుతూ ఉంటే దేవుడు నీతో మాట్లాడుతున్నారు. మరి ఎలీషా ఎలాగైతే గెహాజీకి ధైర్యం చెప్పారో అలాగే ఈరోజు దేవుడు నీతో కూడా చెప్తున్నారు. నీవెంత మాత్రం కూడా భయపడవలసిన అవసరం లేదు. నీ పక్షంగా ఉన్న దేవుడు బలవంతుడు, నీ శత్రువుని మరి నీ దగ్గరికి రాకుండా చేయగల సమర్థుడు. మరి నిరాశజనకంగా ఉండే పరిస్థితులు ఎప్పుడు కూడా మరి అనేకమైనవి మన చుట్టూ ఉంటూ ఉంటాయి. కానీ మనము దానిలో మరి ముంచివేయబడకుండా, అటువంటి పరిస్థితుల్లో ముంచివేయబడకుండా, అటువంటి పరిస్థితుల్లో మనకు అపజయం రాకుండా మనకి ఎల్లవేళ దేవుడు సహాయం చేస్తాడని గుర్తు చేసుకోవాలి. ఈ వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. దేవుడు నీ పక్కన ఉన్నాడని గుర్తుంచుకున్నప్పుడు నీ పరిస్థితులు అన్నీ కూడా మనకి అనుకూలంగా ఉన్నాయన్న ధైర్యం, భరోసా నీకు వస్తుంది. ఆమేన్.